గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక అద్భుతం. ఆ అద్భుతానికి ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం అనేది నిజంగానే దేశం గర్వించదగ్గ ఒక పరిణామం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అమ్మా. సో ఖచ్చితంగా వరుసగా మనకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ 2024 సంవత్సరంలో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ దక్కడం అనేది ఆయనకు దక్కిన గౌరవంగానే కాకుండా యావత్ చిత్ర పరిశ్రమకు ఇది దక్కిన గౌరవంగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఏం చెప్పేదమ్మా, గొప్పగా స్వాగతించాల్సినటువంటి ఒక సందర్భం. ఒక నటుడి యొక్క సుదీర్ఘ ప్రస్థానం తాలూకు ఆయన సాధించినటువంటి విజయాల తాలూకు వాటన్నిటికీ కూడా ఒక పరాకాష్ఠగా ఒక ఒక పీక్ మూమెంట్ ఆఫ్ హిస్ కెరీర్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం అంటే 40 years ఆఫ్ జర్నీ. వ్యక్తిగా నటుడుగానే కాకుండా వ్యక్తిగా కూడా తెలుగు వారితో మమేకమైపోయినటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ ఆయన, ఫిలిం పర్సనాలిటీ. తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగమైనటువంటి నటులు కొద్దిమంది ఉంటారు. అందరినీ మనం మమేకమైన నటులు అనలేము, కానీ ఇది జీవన విధానంలోనే ఒక అంతర్భాగంగా మమేకమైనటువంటి నటుడుగా చెప్పుకోవాలి చిరంజీవి గారిని. ఆయనకి ఈ రోజున దక్కినటువంటి పద్మ విభూషణ్ అనేటువంటిది ఒక అత్యున్నత పురస్కారం. భారతదేశపు ఈ సివిలియన్ అవార్డ్స్లో ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అవార్డు, అలాగే పద్మ అవార్డ్స్లో ఫస్ట్ హైయెస్ట్ అవార్డ్స్. సో ఆ విధంగా ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి గౌరవం ఆయనకు దక్కింది. నిజంగా మీరు అన్నట్లు ఇది ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడాను చాలా శుభవార్త, శుభ పరిణామం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఆయనకి ఈ అవార్డు రావటం పట్ల విభిన్న స్వరం అనేటువంటిది, ఏకస్వరమే తప్ప విభిన్న స్వరం అనేటువంటివి వినిపించే అవకాశం లేనటువంటి ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవాలి. సో మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ స్థాయికి రావడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శం. సో చిరంజీవి గారికి జరిగినటువంటి ఇంతకుముందు అనేక అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం ఆయన మైల్ స్టోన్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే మీకున్న అనుభవాలు, మీకు గుర్తున్నటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి ప్రభు గారు? అంటే ఇక ఆ సుదీర్ఘమైన ఆ జర్నీలో రకరకాలటువంటి అనుభవాలు, ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క మెట్టుగా, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్నే, ఒక్కొక్క ఆయన జీవితం అనేటువంటి ఒక గొప్ప అధ్యాయం అయితే ఆ అధ్యాయంలో ప్రతిదీ ఒక మైల్ స్టోన్ కానీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా ఆయన బై బర్త్ 1955 ఆగస్టు 22న పుట్టారు. సరే కాలేజీ విద్యాభ్యాసం ఇదంతా అయిపోయిన తర్వాత 1978 సెప్టెంబర్ 22న ఆయన నటించినటువంటి తొలి చిత్రం ప్రాణం ఖరీదు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంటే ప్రేక్షకులతో ఆయన పరిచయం ఏర్పడింది 1978 అక్టోబర్ 22న. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒకవైపు నటుడుగా ఎదుగుతున్నారు, ఒకవైపు వ్యక్తిగా ఎదుగుతున్నారు. 1980 ఫిబ్రవరి 20వ తారీఖున ఆయనకు మల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారితో వివాహం జరగడం జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు, ఒకవైపు ఎదుగుతూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కళ్ళు పసిగట్టింది ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ, అటు ప్రేక్షకులు కానీ పసిగట్టారు. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, మామూలుడు కాదు, ఏదో ఒక ఉన్నత స్థానాలకు ఎదుగుతాడు, తెలుగు చిత్ర పరిశ్రమను ఏళ్తాడు ఇతను అనేటువంటి అంచనాలు ఏర్పడుతున్నటువంటి రోజులు ఇవి. ఆ అంచనాలు ఏర్పడుతున్న రోజుల్లోనే అంచనాలను నిజం చేస్తూ 1983 అక్టోబర్ 28న ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అవును, అంతకు ముందు వరకు ఒక జోనర్లో వెళ్తున్నటువంటి సినిమాలు, మెలో డ్రామాగా వెళ్తున్నటువంటి సినిమాల్ని మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చిన తర్వాత నిజంగానే ఇంకొక జోనర్లోకి తీసుకెళ్ళినటువంటి, అంటే చిత్ర పరిశ్రమలో 24 శాఖలు ప్రభావితమైనవి ఆయన రాక వల్ల కానీ, ఆయన స్పీడ్ వల్ల. ఒక కొత్త జోనర్ని, కొత్త స్పీడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఇండస్ట్రీకి. కాబట్టి అక్టోబర్ 28 ఖైదీ రిలీజ్ అనేటువంటి తన జీవితంలో ఒక పెద్ద మైల్ స్టోన్గా చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 1992లో ఫస్ట్ 1988 ఆగస్టు 4th అనుకుంటాను, మెగాస్టార్ అనేటువంటి ఫస్ట్ టైము మరణమృదంగం అనే సినిమాలో ఫస్ట్ మెగాస్టార్ అనేటువంటి టైటిల్ పడింది. మెగాస్టార్ టైటిల్ అనేటువంటి ఈ రోజున ఎన్ని బిరుదులైనా రావచ్చు. ఆయనకు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఉంది, పద్మభూషణ్ ఉంది, పద్మవిభూషణ్ ఉంది, ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు రావచ్చు, డాక్టరేట్ వచ్చినాయి, అన్ని గౌరవాలు దక్కినాయి ఆయనకి. కానీ ఎన్ని వచ్చినా సరే మెగాస్టార్ అనేటువంటిది మాత్రం ఆయన పేరులో మిళితమైపోయింది. ఆయన పేరుకు ముందు సర్నేమ్ లాగా ఇంటి పేరులాగా మారిపోయింది. కొణిదెల అనేటువంటి ఇంటి పేరు అనేటువంటి దాన్ని మెగాస్టార్ అనేటువంటి ఇంటి పేరుగా మారిపోయింది అనమాట. దట్ వాజ్ ఫస్ట్ మరణమృదంగం అనేటువంటి సినిమాలో ఫస్ట్ ఆ టైటిల్. అది ఒక మైల్ స్టోన్ ఇన్సిడెంట్గానే చెప్పుకోవాలి. ఆ రోజు నుంచి కదా అందరూ మెగాస్టార్ అంటే మొదలుపెట్టారు. అంతకుముందు కొంతకాలం సుప్రీం హీరో అనేటువంటి టైటిల్ వచ్చేది.
ఉమ్. ఇంక మెగాస్టార్ వచ్చిన తర్వాత సుప్రీం హీరో అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోయింది, మెగాస్టార్ అనేటువంటిది పాపులర్ అవుతూ వచ్చింది. ఆ విధంగా ఒక జర్నీ, అద్భుతమైనటువంటి జర్నీ, ఒక స్టార్డమ్ అనేటువంటి దానికి ఒక నిర్వచనంలాగా నిలిచిపోయారు ఆయన. ముఖ్యంగా 80s అండ్ 90sలో ఆయన పేరు చెప్తేనే రాష్ట్రం అంతా యూత్ మొత్తం ఉర్రూతులోగిపోయినటువంటి రోజులు అవి. అవును. ఆ తరువాత చూసుకున్నట్టయితే 1992లో మేబీ ఆపద్బాంధుడు సినిమా కనుక్కుంటా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఇండియన్ స్టార్గా బిగ్గర్ దాన్ బచ్చన్ ఓ, అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవర్ పేజీ స్టోరీ ఇండియా టుడే అనేటువంటి మ్యాగజైన్ రాయటం. నిజంగానే గ్రేట్ మూమెంట్ అది. అది గ్రేట్ మూమెంట్. ఎందుకంటే రెమ్యునరేషన్ తీసుకోవటానికి గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ ఒక వ్యక్తికి ఏర్పడినటువంటి స్టార్డమ్ అనేటువంటిది ఎంత పీక్స్లోకి వెళ్ళింది. ద ఫస్ట్ ఇండియన్ స్టార్ హూ హ్యాస్ టేకెన్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవర్ ఫస్ట్ టైం అనేటువంటిది ఆ గౌరవం దక్కింది తనకి. ఇక ఆ తర్వాత ఆయన జర్నీలో రకరకాలైనటువంటి ఇప్పుడు తర్వాత 1998 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ అండ్ ఇది స్థాపించడం జరిగింది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అనేటువంటి స్థాపన అనేటువంటిది కూడా ఆయన సేవా జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. స్టార్గా ఎలా ఎదుగుతూ వచ్చారో అలాగే సర్వీస్ ఓరియంటేషన్లో కూడా అలా ఎదుగుతూ వచ్చారు. అప్పటి వరకు ఒక రియల్ హీరోగా ఉన్న ఆయన అప్పటి నుంచి ఒక రియల్ హీరోగా హీరోగా సమాజంలో ఓ సామాజిక సేవ, అభిమానుడు అనేటువంటి ఒక ఉర్రూతులుగేటువంటి అభిమాన గణాన్ని, అభిమాన శక్తుల్ని సామాజిక సేవా కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప ఘనత దక్కింది. దానికి ఒక ప్రారంభ దినంగా మనం అక్టోబర్ 2, 1998 చెప్పుకోవాలి. అదొక పెద్ద మైల్ స్టోన్ ఇన్సిడెంట్గా చెప్పుకోవాలి. అలాగే 2006 ఏప్రిల్ 23వ తేదీన ఆయనకి పద్మభూషణ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అది ఒక గొప్ప గౌరవం. భారత ప్రభుత్వపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మభూషణ్ రావడం జరిగింది. ఆ తరువాత పార్టీ ప్రకటన, ప్రజారాజ్యం పార్టీని రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం కూడా దాని తాలూకు ఫలితం ఏమైనప్పటికీ, జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ 2008 ఆగస్టు 26వ తారీఖున పార్టీ ప్రకటన అనేటువంటిది చాలా భారీ స్థాయిలో, అంటే ప్రపంచ రాజకీయ చరిత్రలో చూసుకున్నట్లయితే అంతటి చారిత్రాత్మక సభ ఎక్కడా జరగలేదు. అంతటి జన సమీకరణ, జనసందోహం పెళ్ళుబుకినటువంటి ఒక సభ అది. అవును. తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రకటన అనేటువంటిది. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా రాజకీయంగా ఆయన ఇమడలేడు. రాజకీయంగా ఆయన మనస్తత్వానికి ఆయన చాలా మృదు స్వభావి. ఎవరిని ఒక మాట అనేటువంటి కానీ ఒకరితోటి ఒక చిన్న ఎవరు తన్నేమన్నా అలా ఓకే క్షమించి వదిలేస్తారు కానీ చాలా శాంతియుతంగా కూడా ఉంటారు చాలా మెగాస్టార్ శాంతియుతంగా చిరంజీవి ఉంటారు. గారు. అంటే ఈ రాజకీయాల్లో డక్కా ముక్కీలు తినే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఆయన కాలేదు. కాబట్టి ఆయన అక్కడ అంత పెద్దగా ఇవ్వలేదు. అయితే పార్టీలను విలీనం చేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా ఆయన చేయటం జరిగింది. అదొక మైల్ స్టోన్. కేంద్ర మంత్రిగా 2012 నుంచి 2014 వరకు కేంద్రంలో టూరిజం శాఖ మంత్రిగా చేయటం అనేది ఒక మైల్ స్టోను. ఇప్పుడు తాజాగా 2024 జనవరి 25న పద్మ విభూషణ్ అనేటువంటి ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేటువంటిది ఆయనకు రావటం. దీస్ ఆర్ ఆల్ ద మైల్ స్టోన్స్ ఇన్ హిస్ కెరీర్. ఖచ్చితంగా ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చిన అవార్డు అనే దానికంటే కూడా ఆయన అభిమానులందరికీ వచ్చిన అవార్డుగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే తను ఏ స్థాయిలో అయితే అభిమాన గణాన్ని పెంచుకుంటూ వెళ్ళారో, అభిమానులు అనేటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి కాదు కొన్ని తరాలను ప్రభావితం చేసుకెళ్ళారు. ప్రతి 10 yearsకి మనం ఒక జనరేషన్ చేంజ్ని కానీ చూస్తూ ఉంటాం. ఆ విధంగా 4.5 దశాబ్దాలుగా ఒక జనరేషన్ వీళ్ళందరూ కూడాను అభిమానులు, ఆనాటి అభిమానులు అలాగే ఉండగా కొత్త జనరేషన్ అభిమానులు కూడా ఆయనకు చేరటం అనేటువంటిది. అలాగే ఆ మెగా కాంపౌండ్ అనేటువంటిది అలా విస్తరం. ఈయన దీంట్లో ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన ఏ స్థాయికి అయితే ఎదుగుతూ వచ్చారో ఆయన కుటుంబం నుంచి కూడా నటులు రావటం, తమ్ముడు కొడుకు, ఇంకా తమ్ముడు కొడుకులు, మేనల్లులు వీళ్ళందరూ కూడా ఆర్టిస్టుగా వచ్చి ఒక మెగా కాంపౌండ్ అనేటువంటిది ఈ రోజున ఒక పెద్ద వ్యవస్థగా తెలుగు చిత్ర పరిశ్రమలో అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా చూసుకున్నా ఏ కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీగా ఎదిగారు చిరంజీవి గారు. నిజంగానే అంతకు ముందు వరకు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు అని మాట్లాడటమే కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చిన తర్వాత మా అన్నయ్య అని ఓన్ చేసుకున్నటువంటి మంది ఎక్కువ మంది మన ఉన్నారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి అభినందిస్తూ ఒక మాట అంటాడు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు 2 కళ్ళు అయితే 3వ కన్ను చిరంజీవి అంటారు. నిజంగా ఇది చాలా గొప్ప అభినందన అనమాట. అది కాబట్టి ఒక కమర్షియల్ సినిమాకి ఒక గ్రాండియర్ తీసుకొచ్చినటువంటి ఒక యాక్టర్ కమ్ స్టార్గా చిరంజీవి గారికి ఈ అవార్డు రావటం అనేటువంటి ఇట్స్ వండర్ఫుల్. మామూలుగా ఇలాంటి పద్మ విభూషణ్ అవార్డులు అనేది ఇచ్చే విషయంలో చాలా విషయాలను కన్సిడర్ చేస్తారు. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చినటువంటి ఈ పద్మ విభూషణ్ అవార్డుకి సంబంధించి మీరేం చెప్తారు?
ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారంటారు? అంటే 2 రకాల అవార్డ్స్ ఉంటాయి. ఒక ప్రజా జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసినటువంటివి ఒక ఐడియాలిస్ట్ కళాకారుడుగాను, అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యత కలిగిన సేవా పరంగా కూడా సేవా దృక్పథంతో కూడా ఇచ్చేటువంటి అవార్డ్స్. దాని మీద ఇచ్చేటప్పుడు కూడా ఆప్కా వ్యక్తిగత గుణం కే లియే అని ఉంటుంది దాని మీద. ఇచ్చేటువంటి ఫెలిసిటేషన్ మీద ఓహో! హిందీలో రాసింది ఆప్కా వ్యక్తిగత గుణం కే లియే అని. నాట్ బికాస్ దట్ యు ఆర్ ఎ గ్రేట్ స్టార్ అది ఇదని కాకుండా, అంటే ఒక వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం అనేటువంటిది కూడా విపరీతంగా పరిగణలోకి తీసుకున్నట్టు ఒక ముఖ్యమైనటువంటి అంశం అది. ఒక హీరోకి ఇచ్చే అవార్డులా కాకుండా ఒక వ్యక్తికి స్టార్డమ్ అనేటువంటిదో, ఒక పాపులారిటీ అనేటువంటిది, బీయింగ్ అండ్ మ్యాటర్ని ఐడాల్ అనేటువంటిది ఎంత ముఖ్యంగా ఉంటుందో, అట్ ద సేమ్ టైమ్ వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా, ఒక స్టార్గా పాపులారిటీ విషయంలో చూసుకున్నా, ఒక వ్యక్తిగా సమాజానికి ఆయన చేసినటువంటి సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఈ డిజర్వ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో ఈ కేటగిరీలో ఈ పద్మ విభూషణ్ అవార్డులు గతంలో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందికి రావడం జరిగింది. ఒకసారి వారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే మీరేం చెప్తారు సార్? జోహ్రా సైగల్ అనేటువంటి ఒక లేడీకి ఫస్ట్ వచ్చిందండి, ఆర్టిస్ట్కి. తర్వాత మనకి చాలామంది ఉన్నారు, ఇంకా దిలీప్ కుమార్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, తర్వాత వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు. మన తెలుగులో ఇంకా గర్వంగా చెప్పుకుంటా ఫస్ట్ పద్మ విభూషణ్ నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి 3 అవార్డులు వచ్చినాయి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అవార్డులు వచ్చినాయి. ఈయనకి ఆల్రెడీ డైరెక్ట్గా పద్మభూషణ్ వచ్చింది కాబట్టి ఇక పద్మశ్రీ అవార్డు అనేది దానికి వచ్చినట్టే లెక్క. ఈ 2 అవార్డ్స్ వచ్చినట్టే పద్మశ్రీ కూడా ఉన్నట్టే, అండర్స్టూడ్ అనేటువంటిది అనమాట. సో అట్లా రజనీకాంత్కి, అమితాబ్ బచ్చన్కి, వీళ్ళందరికీ కూడా వచ్చినాయి, దిలీప్ కుమార్. మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే మీకు ఆయనతో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక అనుబంధం ఉంది పర్సనల్ గా కూడా. సో ఇలాంటి అవార్డులు రివార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు మాట్లాడినప్పుడు ఆయన వీటికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇట్ ఈస్ ఎ గ్రేట్ మూమెంట్ టు సెలబ్రేట్ కదా. నాకు అవార్డు రావటం, నాకు అవార్డు అనేటువంటిది నాకు పెద్ద ఇది కాదు అది కాదు అనేటువంటి హిపోక్రటిక్ స్టేట్మెంట్స్ ఏ ఉండవు. ఎస్, చాలా మాట్లాడతారు కదా. ఎవరైనా తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, అంతేగాని నాకు అవార్డుల కంటే నాకు పెద్ద ఇష్టం లేదు, ఇలాంటి పోజులు కొట్టడం ఇలాంటివి ఉండవు. సవినయంగా స్వీకరించేటువంటి ఒక సంస్కారం ఆయనలో ఉంది. హీ మైట్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా ఇప్పుడే అవార్డు వచ్చినటువంటి వార్త మనకు బయటకు వచ్చింది కాబట్టి ఇంకా ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీ ఏ విధంగా దీన్ని సెలబ్రేట్ చేయబోతుంది, ఈ కోలాహలం అంతా ఇంక ఈ 2-3 రోజుల పాటు ఈ కోలాహలం అంతా కొనసాగుతుంది. వీ విల్ వెయిట్ అండ్ సీ. సో ఫైనల్గా ప్రభు గారు, ఇప్పుడు దాకా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ప్రకారం మాట్లాడడం జరిగింది. ఈ ఓవరాల్ ఆస్పెక్ట్కి సంబంధించి ఒక కామన్ మ్యాన్గా మీరేం మాట్లాడతారు సార్? కామన్ మ్యాన్గా మాట్లాడినా, జర్నలిస్ట్గా మాట్లాడినా, ప్రతి కామన్ మ్యాన్కి, ఎందుకంటే ఒక స్టార్ యొక్క స్టామినాకి కానీ, స్టార్ యొక్క పాపులారిటీకి నిదర్శనం ఏంటంటే, ఒక రూరల్ పల్లెటూరు, అసలు జన నాగరికత అనేటువంటిది లేనటువంటి ఒక పల్లెటూరుకు తీసుకెళ్ళి ఈ ఫోటో ఎవరిది అంటే చిరంజీవి అని చెప్పగలిగటం అనేటువంటిది ఒక స్టార్కు ఉన్నటువంటి స్టామినా, అతనికి ఉన్నటువంటి పాపులారిటీకి నిదర్శనం. అంతగా జనంలోకి చుచ్చుకుపోయినటువంటి ఒక స్టార్. కాబట్టి జర్నలిస్ట్గా నా స్పందన అనేటువంటిది కాదు, కామన్ మ్యాన్, ఒక రిక్షా పుల్లర్ కావచ్చు, ఒక కార్మికుడు కావచ్చు, ఒక కూలీవాడు కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరయ్యా అంటే చిరంజీవి గారు, ఎన్టీఓడు, రామారావు, నాగేశ్వరరావు అని ఏ విధంగా అయితే పబ్లిక్లో ఆ ఐడెంటిటీ అనేటువంటిది ఏర్పడుతుందో, అంతటి పాపులారిటీ అవార్డు వచ్చింది అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, మా అన్నయ్యకి అవార్డు వచ్చింది, మా సార్కి అవార్డు వచ్చింది, మా దేవుడికి అవార్డు వచ్చింది, ఒక ఐడాల్స్గా స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించేటువంటి గొప్ప సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రభు గారు, ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్ ఇది. ఎస్, కాబట్టి మన సుమన్ టీవీ పక్షాన, సుమన్ టీవీ వీక్షకుల పక్షాన కూడాను మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మనందరం కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేద్దాం. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై. థ్యాంక్ యూ.